దేవుడు ఉన్నాడు అనేది నీకు సత్యం, లేడు అనేది నాకు సత్యం. విన్నారా ఎప్పుడన్నా ఇది? విన్నారా లేదా? నువ్వు నమ్మేది నీకు సత్యం, నేను నమ్మేది నాకు సత్యం. ఎప్పుడన్నా విన్నారా ఇలాంటిది? రోజుకు 100 మంది ఇలాంటి వాళ్ళు తగులుతారు మనకు, అవునా కాదు? మీరు వెళ్ళి యేసుప్రభు గురించి ఎవరైనా చెప్తే నువ్వు యేసుప్రభు నమ్ము, నేను ఇంకొకటి నమ్ముతాను, దాన్ని ఏముంది? సో ఇప్పుడు మనం కొంచెం ఆలోచించాలి. సత్యం అనేది అందరికీ ఒకే రకంగా చెందుతుందా, లేకపోతే చెల్లుతుందా, లేక మన నమ్మిక అపనమ్మికల మీద ఆధారపడి ఉంటుందా అని చూడాలి. ఉదాహరణకు 2 రెళ్ళ 4 అన్నది, నువ్వు 2 రెళ్ళ 4 నీకు, నాకు 2 రెళ్ళ 5 అన్నాను అనుకోండి, అది చెల్లుతుందా? అది ఎందుకు? సత్యము అది దేవుని గురించా కాదా అనేది పక్కన పెట్టండి. ఏ సత్యము అన్నది మళ్ళీ ఆలోచిద్దాం. ముందు సత్యం అన్నది దాని గురించి ఆలోచిస్తున్నాం. సత్యం అన్నది అందరికీ, అన్ని చోట్ల, అన్ని భావనలకు, అన్ని ప్రదేశాలలో, అన్ని కాలాలలో సమానంగా, సమతుల్యంగా అందరికీ చెందాలి అన్నది ఒక స్టేట్మెంట్. దీన్ని ఖండించి చూడండి, ప్రయత్నించండి. ఉదాహరణకు నేను ఉదయం అడిగాను, సత్యం అన్నది తెలుసుకోగలం అని నేను చెప్తున్నాను. మీరు లేచి లేదు సత్యం అన్నది తెలుసుకోలేము అన్నారనుకోండి, నేనేమని ప్రశ్నిస్తాను మిమ్మల్ని? సత్యం అన్నది తెలుసుకోలేము అని చెప్తున్నావు కదా, ఆ మాట సత్యమేనా అని అడుగుతాను. అవునా? అది సత్యమే అని మీరంటే నేనేమంటాను? మరి సత్యం తెలుసుకున్నావుగా అంటాను. అవునా? నవ్వుతాను. అలాగే లేదు సత్యమును తెలుసుకోగలము అన్నది మీ సత్యం, సత్యం తెలుసుకోలేము అన్నది నా సత్యం అన్నాడు అనుకోండి, మళ్ళీ ఒక ప్రశ్న అడుగుతాను. ఏమని అడుగుతాను అని? తెలుసుకోగలడం నీ సత్యం అన్న సత్యం నీకు ఒక్కరికే చెందుతుందా, అందరికీ చెందుతుందా అని అడుగుతాను. అందరికీ అన్నాడు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఆయన ఏమని చెప్తున్నాడు? ఆయన చెప్పే ఆలోచన అందరూ పాటించాలంటున్నాడు. అవునా? సో లాజికలీ truth has to be absolute. Truth has to be absolute. It cannot be relative. అంటే నీకొక సత్యం, నాకొక సత్యం ఉండటానికి వీల్లేదు. 2 రెళ్ళ 6 ఎక్కడికి పోయినా